సీజన్ 8 11th వీక్ నామినేషన్ సంబంధించి ఓటింగ్ రిజల్ట్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే ఎవరికి ఎన్ని ఓట్స్ పడుతున్నాయి, ఎవరికి తక్కువగా ఓట్స్ పడుతూ చివరి పొజిషన్ నుండి ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అండ్ దానికన్నా ముందు నిన్న జరిగిన ఎపిసోడ్లో యష్మి వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పుడు అందరూ కూడా నాలాగా ఫీల్ అయ్యారా లేదా అనేది కింద కమెంట్ చేయండి. అదేంటి అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫాదర్ తన చిల్డ్రన్స్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఎమోషనల్గా సాగింది అనేసి నేనైతే ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫాదర్ తన చిల్డ్రన్స్ మీద లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేరు ప్రతి చోట, బట్ ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి ఏదైనా అంటే చెడు జరుగుతుంది అంటే మాత్రం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫాదర్ మాత్రం ఖచ్చితంగా ఒక స్టెప్ ముందే ఉంటాడు. నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే యష్మి చేసిన చిన్న చిన్న తప్పులకి తని సారీ అడగడం కావచ్చు, ఆ హౌస్ మేట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉండడం కావచ్చు, నాకైతే చాలా ఎమోషనల్గా అనిపించింది. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫాదర్ అంటే మన ఫాదరే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది గైస్. మీరు కూడా నాలాగా ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేసి మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. అండ్ దాని తర్వాత మనకు నిఖిల్ వాళ్ళ మదర్ కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ గైస్ ఇక్కడ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో, బాండింగ్ ఎలా ఉంటుందో, మదర్ అండ్ సన్ బాండింగ్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ డాటర్స్ ఫాదర్తో షేర్ చేసుకుంటారు, ఇక్కడ సన్స్ ఇక్కడ మదర్తో షేర్ చేసుకుంటారు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్తో ఇలా జరుగుతుంది. ఇలా మనకు నిఖిల్ వాళ్ళ మదర్తో ఉన్న రిలేషన్షిప్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడ నిఖిల్ వాళ్ళ మదర్ అయితే చాలా విపరీతమైన హింట్స్ అయితే ఇచ్చింది. మరి ఇది నిఖిల్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మనం ఫ్యూచర్లో అయితే చూడాలి. అండ్ దాని తర్వాత మనకు అవినాష్ వాళ్ళ వైఫ్ అను అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ అవినాష్ అయితే నాకు నిజంగా ట్రూ ఎంటర్టైనర్ అనిపించాడు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ని కూడా మళ్ళీ ఎంటర్టైన్ పరంగా కామెడీ పరంగా చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. అండ్ ఇక్కడ ఏదైతే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు అరేంజ్మెంట్స్ చేశారో ఇది ఖచ్చితంగా అవినాష్ డిజర్వ్డ్ అనేసి నేనైతే భావిస్తున్నాను. మీరేమనుకున్నారు అనేది మీ ఒపీనియన్ అనేది కింద ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. అండ్ ఇక ఎపిసోడ్ విషయాన్ని పక్కన పెడితే ఓటింగ్స్లో ఎవరికి ఎక్కువగా ఓట్స్ పడుతున్నాయి, ఎవరికి తక్కువ ఓట్స్ పడుతున్నాయి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనకు ఈ నామినేషన్ స్టార్టింగ్ నుంచి కూడా గౌతమ్ కృష్ణకి అయితే టాప్ ఓట్స్ అయితే పడుతున్నాయి విత్ 23% ఆఫ్ ఎబోవ్ ఓట్స్ అయితే పడుతున్నాయి. ప్రజెంట్ అయితే టాప్ 1లో మనకు గౌతమ్ కృష్ణ ఓటింగ్స్లో అయితే ఉన్నాడు. అండ్ సెకండ్ పొజిషన్లో ఎప్పటిలాగానే మనకు టేస్టీ తేజ ఉండడం అయితే జరిగింది. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్లు అనేవి డ్రాస్టిక్ చేంజ్ అయితే వచ్చింది. ఈ మన ఫ్యామిలీ వీక్ కావచ్చు, వేరే ఏదైనా చేంజ్ కావచ్చు. వీళ్ళిద్దరికి మాత్రం ఓటింగ్ డిఫరెన్స్ అనేది 1, 2, 3 అంటే ఇంతే డిఫరెన్స్ అయితే ఉంది, ఎక్కువ ఓటింగ్ డిఫరెన్స్ అయితే లేదు. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్లేసెస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ఫ్యామిలీ వీక్ అనేది గట్టిగా ఎఫెక్ట్ చేసిందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే యష్మి థర్డ్ పొజిషన్లో ఉంది, ఫోర్త్ పొజిషన్లో కొన్ని సర్వేస్లో యష్మి అయితే ఉండింది. ప్రజెంట్ అయితే వీళ్ళ ప్లేసెస్ అనేది యష్మి అండ్ అవినాష్ మధ్య పెద్ద ఫైట్ అయితే నడుస్తుంది నిన్న జరిగిన ఫ్యామిలీ వీక్ తర్వాత. అండ్ దాని తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో మనకు విష్ణుప్రియ అయితే ఉంది. అండ్ సిక్స్త్ పొజిషన్లో మనకు పృథ్వీరాజ్ అయితే ఉన్నాడు. ఒకవేళ ఈ రోజు ఎపిసోడ్లో మనకు విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ఫ్యామిలీస్ వస్తాయి కాబట్టి ఈ ఫ్యామిలీస్ పరంగా ఏమైనా ఓటింగ్స్ చేంజ్ అవుతుందా అనేది మనం రేపైతే చూద్దాం. దాని అప్డేట్ అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే ఇస్తాను. ఖచ్చితంగా నాకున్న అప్డేట్ ప్రకారం అయితే ఇప్పటి వరకు ఓటింగ్స్ ప్రకారం అయితే వీళ్ళు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు. దీనిపై మీరేమనుకున్నారు అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై అయితే ఇస్తాను గైస్.